ప్రాణమే ఇచ్చిన తన కోసం గాని నేనేం తప్పు చేసినావో తెలియదు నన్ను వదిలేయడానికి. ప్రాణమై కలిసావమ్మా ఇట్లా ఉండడం కంటే చనిపోవడమే బెటర్ కదా సిరి. నాకు అన్ని జరుగుతున్న కొద్దీ అన్ని వెళ్ళిపోతున్నాయి, దగ్గరకు వస్తున్నట్టే ఉంది వెళ్ళిపోతుంది. ప్రాణం నన్ను వదిలి దూరం. ప్లీజ్ ఏడపడం ఆపి మాట్లాడరా. నువ్వు ఏడుస్తుంటూ ఉంటే నేనేం చేయాలి? నాకు ఏడుపు వస్తుంది. గుర్తుకొస్తుంది, ఏం వర్క్ చేసినా తనే గుర్తుకొస్తుంది సిరి. ఉన్నానే నీ కోసం ఉన్నానే, మర్చిపోలేకపోతున్నా సిరి. అరే ఎందుకు ఏడుస్తున్నావు ప్రవీణ్? గాయం చేసేసావే నా బాధే లేదే. ఏమైంది ప్రవీణ్? దేనికి ఏడుస్తున్నావు? ఏం కాలే సిరి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాలే సిరి. చెప్పొచ్చు కదా. ఏం కాలే. పిచ్చా ప్రవీణ్ నీకు? నువ్వు దేనికి ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఫస్ట్. తిన్నావా సిరిను? చెప్పు ప్రవీణ్. ఏం కాలే సిరి. అరే దేనికి ఏడుస్తున్నావు చెప్పు. ఏం కాలే. తిన్నావా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మోళ్ళు ఏమైనా చెప్పారా? ఏం చెప్పారు? ఏమైనా గొడవ అయిందా ఫ్రెండ్ సర్కిల్లో? మరి దేనికి ఏడుస్తున్నావు? నీ లవర్ గుర్తుకొస్తుందా? అవును సిరి. చిన్నప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల. మర్చిపోలేకపోతున్నావా? అసలు నేను ఉన్నా కదరా, ఇంకా దేనికి ఏడుస్తున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. మర్చిపోలేకపోతున్నా సిరి. అరే ఎందుకు ఏడుస్తున్నావు ప్రవీణ్? గాయం చేసేసావే నా బాధే లేదే. ఏడవద్రా ప్లీజ్. కాసేపు 5 minutes. తన కోసం ఎందుకు ఏడుస్తున్నావురా? నా కోసం ఏడు కొంచెమైనా. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వు ఫస్ట్. ఒక 5 minutes. అరే నువ్వు సైలెంట్ ఉండు ప్రవీణ్, నువ్వు ఏడవక అసలు. ఏమిస్తున్నా ఒక 5 minutes ప్లీజ్. అరే దానికోసం నువ్వు ఏడవడం ఏంద్రా? పిచ్చా ప్రవీణ్ నీకేమైనా? మర్చిపోలేకపోతున్నా, అసలు అవ్వట్లేదు సిరి నా వల్ల. అరే ఏడవకరా ప్లీజ్. గుర్తు నేను ఉన్నా కదరా. కాసేపు ఆగు సిరి ప్లీజ్. 5 minutes నాకు టైం ఇవ్వ. ఏడవకరా ప్రవీణ్ ప్లీజ్. గుర్తుకొస్తుంది సిరి, చాలా గుర్తుకొస్తుంది. ఏం వర్క్ చేసినా తనే గుర్తుకొస్తుంది సిరి. ఉన్నానే నీ కోసం ఉన్నానే. నేను ఉన్నా కదరా బుజ్జి ప్లీజ్ ఏడవకరా. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, తన కోసం నువ్వు ఏడవడం ఏంటి? సిరి వల్ల ఏడవకరా. నువ్వు ఏడుస్తుంటే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు? నేను ఏడవాలా? నేను ఏడవాలా చెప్పు. నువ్వెందుకు ఏడుస్తావు? మరి నువ్వు దేనికి ఏడుస్తున్నావు? అరే నేను ఉన్నా కదరా. అరే మర్చిపోరా, ఫ్రీ అవ్వు. ఎటు వెళ్ళినా తనే గుర్తుకొస్తుంది. నేను నాకే దూరం అయిపోతున్నారా. తన ఫోటో చూసుకుంటానే ఉంటున్నా సిరి. నేను మెసేజ్ చేస్తుంటే కూడా రిప్లై ఇవ్వట్లే. ఒక్కసారైనా ఇవ్వచ్చు కదా. అరే నేను ఉన్నా కదా ప్రవీణ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అసలు? తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. నేను అంత సింపుల్ గా మర్చిపోలేను సిరి, నా వల్ల అవ్వదు. అరే ఇప్పుడు నన్ను చూసి మర్చిపోరా, లైట్ తీసుకో, ఏడవకరా. అసలు అలా ఏడుస్తుంటే గలీసుకుంది తెలుసా? అరే లవ్ కోసం అలా ఏడుస్తావా చెప్పు? ప్రాణమే ఇచ్చిన తన కోసం గాని నేనేం తప్పు చేసినావో తెలియదు నన్ను వదిలేయడానికి. ప్రాణమై కలిసావమ్మా దూరం. నేనేం తప్పు చేసినా చెప్పు నన్ను వదిలేయడానికి. అలా ఏడుస్తుంటే చండాలంగా ఉంది తెలుసా? తన సిగ్గు లేనప్పుడు ఉందా నీకు కొంచెమైనా? అరే చెప్తుంటే మనిషి కాదా? అలా ఏడుస్తున్నావు దేనికి నువ్వు? చాలా గుర్తుకొస్తుంది. ఏడవక బాబాయ్ నాగు. దేనికి ఏడుస్తున్నావు అసలు? లేవంగానే తనకు నేను మెసేజ్ చేస్తుంటే, కాల్ చేస్తుంటే, మాట్లాడుతుంటే సిరి. అరే మన తోడై లేనిదే ఎందుకమ్మా నాకి. గురించి పట్టించుకునే వాళ్ళ గురించి కోసం నువ్వు దేనికి బాధపడుతున్నావురా? టైం వేస్ట్ అంతా. లివ్ ఇట్. నాకు ఎక్కడో కొంచెం ఆశ ఉంది, ఒక వస్తుందనే ఆశ ఉంది. ఇంకా అది నన్ను చూసి మర్చిపోరా ప్లీజ్. అట్లే సిరి, అస్సలు కాదు సిరి, నా వల్ల కాదు. తను లేకపోతే నేను ఉండాలి, నా వల్ల కాదు, అస్సలు కాదు. చచ్చిపో మరి బెటర్. అలా ఏడ్చుకుంటా ఇట్లా ఉండడం కంటే చనిపోవడమే బెటర్ కదా సిరి. ఉందరా నీకు? ఎలా మాట్లాడుతున్నావు అసలు? ఇష్టపడే వాళ్ళ గురించి కాకుండా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తున్నావు. తన కోసం అన్ని చేసిన సిరి. అరే ఆపు ప్రవీణ్, ఇంకా తన కోసం చేసినవంతా మర్చిపో. ఇప్పుడు ఎట్లా మర్చిపోతా అనుకున్నావు సిరి? ఇప్పుడు నేను ఉన్నా కదరా, నన్ను చూసైనా మర్చిపో. లైఫ్ లోనే తను ఉంది, తను చేసిన జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. నేను మర్చిపోవడం నా వల్ల కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను ఏడవాలా? నువ్వెందుకు ఏడుస్తావు? మరి నువ్వు తన కోసం ఏడుస్తుంటే నేను ఎవరి కోసం ఏడవాలి? ఇప్పుడు ఆపు ప్రవీణ్ ఏడుపు. అలా సిగ్గు లేకుండా ఏడుస్తున్నావు ఇంకా వదిలేసిపోయిన వాళ్ళ గురించి. ఏం ఆశ ఉంది? నువ్వేనా ప్రేమించింది? ఎవరు ప్రేమించలేదా ఇంకా?
అన్నీ నా లైఫ్లోనే జరుగుతాయి సిరి, ఎవరి లైఫ్లో జరగదు. ఎందుకు జరగదు ప్రవీణ్? ప్రతి ఒక్క లైఫ్ లో కొన్ని ట్రూ ఉంటుంది, కొన్ని ఫేక్ ఉంటుంది. మీరు అలా నమ్మడం మీ తప్పు కదా. లేదు సిరి, నాకు అన్ని మంచిగా జరుగుతున్న అన్న టైంలోనే నన్ను వదిలేసిపోయింది. నా లైఫ్ లోనే జరుగుతుందా లేకపోతే వాళ్ళ ఏడవకు, నాకు బాధగా ఉంది ప్లీజ్. అబ్బా నా లైఫ్ లోనే జరుగుతుందా లేకపోతే అందరి లైఫ్ లో ఇట్లానే జరుగుతుందా సిరి? అర్థమైతే లేదు నాకు, ఒక క్లారిటీ ఇవ్వ ప్లీజ్. కొందరి లైఫ్ లో అలా జరుగుతుంది, కొందరి లైఫ్ లో అలా జరగదు. అలా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? మూవ్ ఆన్ అవ్వు ప్రవీణ్. చాలా నేను ఉన్నా కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తే నాకు అర్థం కావట్లేదు. అరే ప్లీజ్ ఏడపడం ఆపి మాట్లాడరా. నువ్వు ఏడుస్తుంటూ ఉంటే నేనేం చేయాలి? నాకు ఏడుపు వస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు ఇట్లనే ఉంది, నాకు అన్ని జరుగుతున్న కొద్దీ అన్ని వెళ్ళిపోతున్నాయి, దగ్గరకు వస్తున్నట్టే ఉంది, వెళ్ళిపోతుంది. ప్రాణం నన్ను వదిలి దూరం. ప్లీజ్ 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 ఏడవక్ ప్రవీణ్. నాకు లైఫ్ మీద రిస్క్ వచ్చిపోతుంది తెలుసా, నాది అనుకునే లోపే వెళ్ళిపోతుంది, నాకు దక్కట్లేదు అసలు. ఓకే నేను ఉన్నా కదా ప్రవీణ్, ప్లీజ్ ఇంకా నువ్వు ఏడవకు. అలా బాగుండదు నిజంగా చెప్పాలి, నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టే అనిపిస్తుంది సిరి నాకు. అలా ఆలోచించు ప్రవీణ్. నీ కోసం కూడా, నిన్ను కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంచెమే ఆలోచించురా. మస్తు ఆలోచిస్తున్నా, బట్ నా సిచ్యువేషన్ తన కోసం అలా ఆలోచించి తన కోసం అలా ఏడుస్తుంటే బాగుండదు, సరేనా? సిరి దీంతో చాలా సంవత్సరాల నుంచి లవ్ చేసిన సిరి, ఎంబడే మర్చిపో అంటే ఎవ్వట్లేదు నా వల్ల. నేను హ్యాపీగా కనిపిస్తున్నా అందరికీ, కానీ నా బాధ లోపల అట్లనే ఉంది, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది నాకు. అప్పుడప్పుడు అనిపిస్తుంది లైఫ్ లో నాకే జరుగుతుందా లేకపోతే ఇంకా అందరికి జరుగుతుందా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నట్టు. నిజంగా సిరి అవ్వట్లేదు. అరే ఏడవక్ ప్రవీణ్, అసలు అలా ఏడుస్తుంటే నాకు గలేజ్గా అనిపిస్తుంది, నాకు ఏడుపు వస్తుందిరా. రోజుకి మెసేజ్ చేస్తున్నా సిరి, రిప్లై లేదు, చూసి కూడా రిప్లై ఇవ్వదు. కాల్ చేస్తున్నా, కూడా రిప్లై ఇవ్వదు. ఏం తప్పు చేసిన ఇట్లా టైం స్పెండ్ చేయలే. అవును నేను యాక్సెప్ట్ చేస్తా, వదిలేసిపోయిన దాని గురించి ఇంకెందుకు ఏడుస్తున్నావు ప్రవీణ్? వదిలేసేరా. తన కోసం నువ్వు ఏడవడం ఏంది? అదే ఏడవాలి నీ కోసం. ఇంత ట్రూ చేసే అబ్బాయిలను వదులుకున్నందుకు తను బాధపడాలి, తనకు సిగ్గులేదు. ఫస్ట్ నువ్వు సిగ్గు లేకుండా ఏడు. అరే ఎందుకు ప్రవీణ్ ఇలా చేస్తున్నావు? ఆ పిల్లని వదిలేసే ప్రవీణ్, నేనున్నా కదా, మర్చిపోరా ఆ పిల్లని. ఇంకెన్ని రోజులు ఇలా? నాకు ఒక్కసారి చూడాలనిపిస్తుంది సిరి తన. అరే ప్లీజ్ రా, నేనున్నా కదరా, అలా ఏడవక్ ప్లీజ్. సిరి కాసేపు 5 minutes నాకు టైం ఏ సిరి, నా వల్ల అవ్వట్లేదు. అరే నువ్వు అలా ఏడుస్తుంటే నేను టైం ఇస్తాను, పక్కకి వెళ్తాను చెప్పు. నువ్వు ఏడవడం ఆపు ప్రవీణ్ ప్లీజ్. వల్ల అవ్వట్లేదు సిరి, ఒక్కసారి చూడాలి. బాధపడకరా. రోజుకి నేను కాల్స్ చేస్తున్నా, మెసేజ్ చేస్తున్నా, బట్ చూసి రిప్లై ఇవ్వకపోతే ఎట్టుంటది సిరి? అరే అమ్మాయిలు కొందరు ఇలా ఉంటారు రా, లివ్ ఇట్. ఏముంటారు సిరి? అరే అమ్మాయికి ఏ ప్రాబ్లం ఉందో ఏమో నీకు తెలుసా చెప్పు. ప్రతి దాని నుంచి మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు కదా. ఏమైందంటే సిరి అరే ఏడవక్ ప్రవీణ్ ప్లీజ్ రా, అలా చెయ్యకు. నిన్నే నమ్మి చేసానే గుర్తుకొస్తా, నా బుజ్జి కదా, నా బంగారం కదా, ఏడవక ఆపురా. ఇంక మర్చిపోతానని ఆ పిల్లని వదిలేసాయి ప్రవీణ్. తనకు నీకు సెట్ కాదని ఆ పిల్ల వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వేంట్రా ఇంక పట్టుకొని వేలాడుతున్నావు? నాకు ఉండాలనిపిస్తలే సిరి, నిజంగానే ఉండాలనిపిస్తలే నాకు, నా వల్ల కాదు. నాకు కావాలి ఊపిరి ఆగేలా, ప్రాణం పోయేలా. ప్లీజ్ ప్రవీణ్, నాకు తను కావాలి. ఆపుతావా లేదా ప్రవీణ్? అరే మర్చిపోరా. ఇంకేంటి, తను మర్చిపోయి హ్యాపీగా ఉందో లేదో, తను ఎంత ఎంజాయ్ చేస్తుందో. నువ్వేంటి ఇలా ఏడుచుకుంటా కూర్చుంటావా రోజు? చెప్పు. నీ కోసం ఆలోచించు, నా గురించి ఆలోచించు ప్రవీణ్ ప్లీజ్. నాకు టైం పడుతుంది, చాలా టైం పడుతుంది నేను సెట్ అవ్వాలంటే. ఓకే కొంచెం కూల్ అవ్వు, ఏడవడం ఆపు, తన గురించి ఆలోచించడం పక్కకు పెట్టు, కొంచెం మనం అంతగా ప్రేమిస్తుంటే మనం ఏదైనా తప్పు చేసి తర్వాత యాక్సెప్ట్ చేస్తారు కదా, చేస్తారా చేయరా? నేను మెసేజ్ చేస్తున్నా, నా తప్పు ఉంది, నేను టైం స్పెండ్ చేయలే నీతో, నాకు తెలుసు ఆ విషయం, బట్ ఏ సిచ్యువేషన్ లో టైం స్పెండ్ చేయలేదు, అర్థం చేసుకోవాలి కదా. లైఫ్ లో ఇప్పుడు కొంచెం కష్టపడితే లైఫ్ లో సెట్ అవుతామనే ఉద్దేశంతో నేను టైం స్పెండ్ చేయలేదు. నువ్వు తనకి సెట్ కాదని వదిలేసిపోయినప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు ఇంకా ఫ్యూచర్ గురించి?
నాకు అర్థమైతుంది తనతో నువ్వు లైఫ్ ఊహించుకున్నావు అనేసి. చాలా ఊహించుకున్నా శ్రీ, చాలా. తనే నా లైఫ్ అనుకున్నా. అరే ప్రవీణ్ ఇప్పుడు వదిలేరా, ఆ పిల్లని మర్చిపో. ఇంకెంత సార్లు చెప్పాలి నీకు? చాలా ట్రై చేస్తున్నా, నేను ఒంటరిగా ఉండి కూడా ట్రై చేస్తున్నా కానీ నేను ఉన్నా కదా, నువ్వు మర్చిపోతావు. కొంచెం ఫ్రీ రా ప్లీజ్, అలా ఏడవకరా.